మిరాయి మూవీ ఎలా ఉంది? మిరాయి మూవీ చాలా అద్భుతంగా సూపర్ డూపర్ గా ఉంది అని చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే సినిమా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కానీ సినిమాలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ సినిమా డైరెక్షన్ విషయంలో కార్తీక్ ఘట్టంనేని చాలా బాగా తీశారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని అయితే చివరి వరకు నడిపించారు. ఇక సినిమాలో ఉన్న మిస్టేక్ చెప్పుకోవాలంటే చాలా మంది సినిమాలో ఉన్నటువంటి పోలీస్ ఎపిసోడ్స్ బాగలేదని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకైతే అర్థం కావలేదు. సినిమాలో కామెడీ కోసం అది సృష్టించారు. అది కూడా స్టోరీకి అవసరం లేదంటున్నారు. కానీ ఉండొచ్చు. మరీ సినిమా పరంగా వెళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అని చెప్పి అలా కూడా మాట్లాడుతూ ఉంటారు. పోలీస్ కామెడీ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే ఎక్కడ కూడా ఎవరికీ బోర్ కొట్టించదు. కామెడీ కూడా తెప్పిస్తుంది. అలాంటప్పుడు సినిమాకి ఇది అవసరమా అంటే అవసరమనే అనుకోవచ్చు. ఇక సినిమాలో మిస్టేక్స్ విషయం చెప్పాలంటే సినిమా ఎలా ఉంటుందంటే క్వెషన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్స్ కూడా తిరిగి ఆన్సర్స్ కూడా ఇదిగో బాబు ఇదే ఆన్సర్ అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే విలన్ అయినటువంటి మంచు మనోజ్ కి అసలు 9 బుక్స్ ఉన్నాయన్న విషయమే తెలియదు. దాన్ని కూడా మన వల్లే లీక్ చేస్తారనమాట. బాబు ఒక బుక్ కాదు బాబు ఇంకా 9 బుక్స్ ఉన్నాయి. వెళ్ళి తెచ్చుకో బాబు ఈ లోకాన్ని నాశనం చేయి బాబు అని చెప్తారనమాట. అలాగే ఇంకా ఎయిత్ బుక్ కోసం మంచు మనోజ్ వెళ్ళినప్పుడు ఆ ఎయిత్ బుక్ ని ఎవరైతే కాపాడుతూ ఉంటారో వాళ్ళు ఆ ఎయిత్ బుక్ తీసుకొచ్చి మంచు మనోజ్ ముందు ఏదో శిల్పం నిలబడినట్లుగా నిలబడుతూ ఉంటాడు అనమాట. అంటే బాబు తీసుకో బాబు ఇంకా చూస్తున్నావేంటి త్వరగా కానివ్వనట్టుగా మంచు మనోజ్ ముందు నిలబడేలా చూస్తూ ఉంటాడు అనమాట. ఇక తొమ్మిదో బుక్ కావాల్సింది విలన్. హీరో చేయాల్సిన పని ఏంటి? విలన్ని ఆపడం. అలాంటిది హీరో ఆ 9వ బుక్ ఎక్కడుందో తెలియకపోయినా దోలాడి మరీ తీసుకొచ్చి మంచు మనోజ్ చేతిలో పెడతాడనమాట. అప్పుడు మంచు మనోజ్ ఏం చేయాలో అది చేస్తాడు. కానీ హీరోకి కావాల్సినటువంటి మిరాయి ఆల్రెడీ దొరుకుతుంది. దాంతో తను చేయాల్సిన పని విలన్ని ఆపడం. ఆ పని వదిలేసి 9వ బుక్ కోసం వెతకడం, ఆ 9వ బుక్ తీసుకొచ్చి విలన్ చేతిలో పెట్టడం అనేది డైరెక్షన్ లో మిస్టేక్స్ అని చెప్పవచ్చు. ఇక సినిమా క్లైమాక్స్ లో ఒకే ఒక బాణంతో మన మంచు మనోజ్ గారు ఖతం అంటే చనిపోయాడా లేదా అనేది కూడా ఏమి చూపించదు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే మంచు మనోజ్ అప్పటికే ఏమైతే చేయాలో 9 బుక్స్ తో అది ఆల్రెడీ చేసేస్తాడు. అంటే మంచు మనోజ్ కి మరణం లేదని దాని అర్థం. మరి మరణం లేని మంచు మనోజ్ ఒక్క బాణంతో చనిపోయాడా అనేది కూడా మనకి ఎక్కడ రివీల్ చేయరు. ఇదైతే లాస్ట్ లో కొంచెం ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే బాణం వేయగానే ఏమైందో చూపించదు, జస్ట్ అలా ఎండ్ చేస్తారు. ఇక సీక్వెల్ ఉన్నట్టు ఇంకో క్యారెక్టర్ పట్టుకొచ్చేసారు. అది కూడా బాగానే ఉంది. అయితే సినిమా మొత్తాన్ని కూడా కార్తీక్ ఘట్టంనేని చాలా బాగా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేయకుండా మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్ తో థ్రిల్లింగ్ అంశాలతో చాలా బాగా తీశారు. ఇక హీరోయిన్ గాని తేజ సజ్జా గాని శ్రీను గాని అతను ఫ్రెండ్ గా డిజైన్ అతను ఉన్నాడు అతను గాని ఇక శ్రీయా క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే జగత్ బాబు కూడా పర్వాలేదు అనిపించారు. మొత్తానికైతే సినిమా అయితే చాలా స్టైలిష్ గా ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులు అలరించే విధంగా తీశారు. సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సినిమా స్టార్టింగ్ లో శ్రియా 9 బుక్ సంరక్షకులను పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో 24 సంవత్సరాలు గడిచిన తర్వాత హీరో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు వయసు పెరగలేదో డైరెక్టర్ ఎక్కడ చెప్పలేదు. అలాగే ఈ కథ విషయం గాని, అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ గాని, అలాగే సంపాతి సీక్వెన్స్ గాని ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా డీల్ చేశారు. అలాగే అక్కడక్కడ ఏఐ షాట్స్ వాడారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏఐ షాట్స్ వాడారా లేదని కాదు, సినిమా క్వాలిటీ ఉందా లేదని చూడాలి. సినిమా అయితే ఎక్కడ నాకు క్వాలిటీ లేదని కానీ ఎక్కడ అనిపించలేదు. సినిమా అయితే ఫుల్లీ విఎఫ్ఎక్స్ వాడినప్పటికి కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించింది. ఇంకా రాముడి ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.